బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బాలికల గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి 10వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడింది. పాఠశాలలో పోలీసు కళాజాత బృందం నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైస్ ప్రిన్సిపల్ ప్రతిరోజు రాత్రి సమయంలో పోర్న్ వీడియోలు చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించేదని బాధితురాలు తెలిపింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలికను బాలల సంక్షేమ మండలానికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై వైస్ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి, ప్రిన్సిపల్ రజనిపై పోక్సో కేసు నమోదు చేశారు. అలాగే వారిని విధుల నుంచి సస్పెండ్ చేశారు కలెక్టర్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బాలికల గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి 10వ తరగతి విద్యార్థినిపైన లైంగిక వేధింపులకు పాల్పడింది. పాఠశాలలో పోలీసు కళాజాతర బృందం నిర్వహించిన అవేర్నెస్ ప్రోగ్రాంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైస్ ప్రిన్సిపల్ ప్రతిరోజు రాత్రి సమయంలో పోర్న్ వీడియోలు చూపిస్తూ విద్యార్థుల్ని అసభ్యకరంగా వేధించేదని, వాళ్ళకి ఇటువంటి పోర్న్ వీడియోలు చూపిస్తూ వాళ్ళపైన జుగుప్సాకరంగా ప్రవర్తించేదంటూ బాలిక వారి పేరెంట్స్కు ఫిర్యాదు చేయడంతో తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. సో దీంతో జిల్లా కలెక్టర్ వారిద్దరిని, ప్రిన్సిపల్ని వైస్ ప్రిన్సిపల్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. శంకర్, ఈ గురుకుల పాఠశాలలో ఏం జరిగింది? ఈ విషయం ఎట్లా వెలుగులోకి వచ్చింది? ఎస్ రాజేష్, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓ గురుకుల పాఠశాలలో మహిళా ప్రిన్సిపల్ లైంగిక వేధింపులకు పాల్పడడం హాట్ టాపిక్ గా మారుతుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక మహిళా ప్రిన్సిపల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారికి పోర్న్ వీడియోస్ చూపిస్తూ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురి చేసిందని చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా పూర్తిగా ఇదంతా కూడా హాట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే ఒక కళాశాలలో తోటి మహిళలకు, అంటే మహిళా విద్యార్థుల మహిళా ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి ఆమె పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాలి, నడవడిక నేర్పాలి, ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలని నేర్పాల్సింది పోయి ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి దగ్గర చర్చ నడుస్తుంది. ఇక దీనికి సంబంధించి ప్రధానంగా ఆ స్కూల్లో ఒక కళాజాత ప్రదర్శన నడుస్తుంది. ఆ కళాజాత ప్రదర్శనకు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా కూడా ఈ విధంగా ఒక 10th క్లాస్ విద్యార్థిని వైస్ ప్రిన్సిపాల్ ఈ విధంగా గురి చేస్తున్నట్టు కూడా వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి ఒక మహిళా కానిస్టేబుల్ కూడా చెప్పడం జరిగింది. దీంతో పూర్తి స్థాయిలో దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి అధికారులు అక్కడికి వెళ్లి పూర్తిగా ఎంక్వైరీ చేశారు. దీంతో పాటు ఆమెను విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ విషయము తల్లిదండ్రుల ఆగ్రహానికి గురైంది. మొత్తంగా బాలిక తల్లిదండ్రులు కూడా జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు కూడా ప్రిన్సిపాల్ ని వెళ్లి అడిగారు. అయితే ఈ విషయం బయటికి పొక్కకూడదని చెప్పి ఎంత ప్రయత్నించినప్పటికీ పూర్తి స్థాయిలో ఇది బయటపడడంతో ఒక్కసారిగా పాఠశాలల్లో ఆందోళనకర వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. మొత్తంగా దీంట్లో పోలీసులు రంగప్రవేశం చేశారు. డిఎస్పీ వెంకటేశ్వర్లు కూడా గురుకుల పాఠశాలకు వెళ్లడంతో పాటు ఆ సిబ్బందిని, ఎవరైతే పాఠశాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని పిలిపించి ఈ యొక్క రాజ్యలక్ష్మికి సంబంధించినటువంటి బిహేవియర్ పట్ల వాళ్ళతో కూడా సమాచారం తీసుకున్నటువంటి సమాచారం కనిపిస్తుంది. ఇక బాలికపై అసభ్యకరమైనటువంటి రీతిలో వివరించినటువంటి ఆమెపై పోక్సో కేసు నమోదు చేసేటట్టుగా కూడా తెలుస్తుంది. ఎస్పీ ఆదేశాల మేరకు కూడా ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. రాజేష్, ఏదేమైనప్పటికీ ఒకవేళ ఆ విద్యార్థి పట్ల పురుషులు ఎవరైతే ఉపాధ్యాయుడు ఉంటాడో అతను ఎక్కడైనా సరే లైంగిక వేధింపులకు గురి చేయడం అలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ టోటల్ గా డిఫరెంట్. ఒక కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి రాజ్యలక్ష్మి ఈ విధమైనటువంటి వాటికి పాల్పడడంతో ఒక్కసారిగా ఆ పాఠశాలలతో పాటు చుట్టుపక్కల కూడా పూర్తిగా దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్. ఏ పర్పస్ మీద తీసుకెళ్తున్నారు సార్? ఏంటిది ప్రాబ్లం అంటే అమ్మాయికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది, మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు పేరెంట్స్. సో మేము కౌన్సిలింగ్ ఇప్పించి పంపిస్తాము అని చెప్పేసి తీసుకెళ్తున్నాం అనేసి అన్నారు. అదే విషయం మాకు ఇక్కడ ఇన్ఫార్మ్ చేసింది. మాకు ఇక్కడ కూడా లెటర్గా రాసి కానీ ఏదైనా రికార్డ్స్ రాసి కానీ కూడా ఏమి ఇవ్వలేదు. ఇట్లా అమ్మాయిని తీసుకొని వెళ్తుంటే ఇంకా ఒక అమ్మాయిని పంపించలేక నేను వెళ్ళాను సార్ మా పాపతో పాటు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను బయట కూర్చోబెట్టారు, పాపతో మాట్లాడి మేము రిమైండర్ అంటే మేము మా దగ్గర ఉంచుకుంటాము. ఈరోజు మేము టచ్ హోమ్లో పెట్టి అమ్మాయిని మండే రోజు అమ్మాయితో మాట్లాడతాము, కౌన్సిలింగ్ ఇస్తాము పేరెంట్స్కి, తర్వాత అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించి హాస్టల్కి పంపించేస్తాము అనేసి అన్నారు.
మళ్ళీ అక్కడ అమ్మాయిని నన్ను వద్దులేండి, మీరు రాకండి టచ్ హోమ్ దగ్గర, మీరు రావద్దు అని చెప్పేసి అంటే ఇంకా పాపను ఒక్కదాన్ని పంపించలేక నేను కూడా అమ్మాయితో పాటు అమ్మాయిని వాళ్ళు వేసుకొని కార్లో తీసుకొని వెళ్ళిపోయారు, నన్ను వద్దన్నారు. అయితే నేను మళ్ళీ వేరే ఆటో తీసుకొని టచ్ హోమ్ దగ్గరికి వెళ్ళినాను. వెళ్ళి అమ్మాయి ఎక్కడ సేఫ్గానే ఉందా లేదా అని అంటే నన్ను అమ్మాయిని కలవనివ్వాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని వాళ్ళు వేరే దగ్గర పెట్టేసి ఒక రూమ్లో పెట్టిరు. నేను అక్కడ బయటనే ఉండి చూసేసి అమ్మాయిని ఒక సేఫ్గానే ఉంది అంటే అప్పుడే ప్రిన్సిపల్ మేడం, తర్వాత స్వాతి మేడం అని, ఇంకా లావణ్య మేడం అని వాళ్ళు వచ్చి అక్కడ చూసిరు. సరే పాప ఓకేనే ఉంది అనేసి అనుకొని అంటే ఉండడానికి ప్లేస్ ఓకే ఉంది అని చెప్పేసిన తర్వాత మేము రిటర్న్ బ్యాక్ అయినాం అక్కడ నుంచి. మళ్ళీ మండే రోజు కౌన్సిలింగ్ జరుగుతుంది, అమ్మాయి తోలుకొని వస్తారు అంటే మేము వెళ్ళినాము. వాస్తవము మాకు కూడా తెలియదు, చెప్పిరు అని వాళ్ళకి అక్కడ కూడా అంటున్నారు. అదైతే మేమైతే మా కళ్ళకైతే మేము చూడలేదు. అట్లా అబ్నార్మల్ బిహేవియర్ టీచర్లో కానీ ఆ పాపలో కానీ చూడలేదు. పాప హ్యాపీగా ఉండేది, యాక్టివ్గా ఉండేది, క్లాస్లో టాపర్ అమ్మాయి, అన్నిట్లో చక్కగా చదివేది, మా చుట్టూ తిరిగేది. ఏదన్నా ఉంటే మాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు మాకెప్పుడు మా దృష్టిలోకి అయితే రాలేదు, మేము మాకు కనపడలేదు. అట్లా చెప్పలేదు సార్. అసలు అప్పుడే స్కూల్లో ఏ స్టూడెంట్ కానీ ఆ అమ్మాయి కానీ ఇట్లా జరుగుతుంది అనేది హౌస్ మాస్టర్ల దృష్టికి కానీ వైస్ ప్రిన్సిపల్ దృష్టికి కానీ ప్రిన్సిపల్ అనే దృష్టికి కానీ తీసుకొని రాలేదు. అసలు తీసుకొని వస్తే చిన్నదైనా మేము మీటింగ్ పెట్టుకుంటాం. ప్రిన్సిపల్ చాలా మీటింగ్స్ కండక్ట్ చేస్తారు.